హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం నాటో దేశాలకు రష్యా ఉత్పత్తుల దిగుమతులపై హెచ్చరిక జారీ చేసిన అంశం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయం మరియు ఆర్థిక రంగంలో సంచలనంగా మారింది. ఈ పరిణామం ప్రపంచ శక్తుల మధ్య కొనసాగుతున్న శీతల యుద్ధ వాతావరణంలో భారత్ తన స్థానం ఎలా నిలుపుకుంటుందో చూపించే ఉదాహరణగా మారింది. ఇటీవల నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ కొన్ని సభ్య దేశాలు రష్యా నుంచి నూనె, వాణిజ్య వస్తువులు, ఉక్కు వంటి వస్తువులను పరోక్షంగా లేదా మూడవ దేశాల ద్వారా కొనుగోలు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన భారత్ చాలా కీలకమైన సూచన చేసింది. నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒకవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మరోవైపు ఆ దేశ ఉత్పత్తులను పొందడం అనైతికమని భారత్ చెప్పింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్ పంపుతున్నట్లే. అలాంటి సందర్భంలో ఆ ఉత్పత్తులను మరొక మార్గం ద్వారా కొనుగోలు చేయడం లేదా మూడవ దేశాలను వాడుకుని తీసుకురావడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని భారత్ స్పష్టం చేసింది. ఇది ఒక తార్కికత రహిత మరియు నైతికతను విస్మరించిన చర్యగా భావించబడుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత్ ఇప్పటివరకు రష్యా ఉత్పత్తుల విషయంలో ఓ నెమ్మదైనతనంతో కానీ స్పష్టమైన వైఖరితో వ్యవహరిస్తూ వచ్చింది. భారత్ రష్యా నుంచి ఇంధన వనరులను దిగుమతి చేసుకుంటూ వచ్చినప్పటికీ ఏ దేశానికి కూడా దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది భారత్ యొక్క స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. అయితే నాటో దేశాలు మాత్రం రష్యా ఉత్పత్తులపై నిషేధాలు విధించిన తర్వాత కూడా మళ్ళీ వాటినే పరోక్షంగా పొందడం ద్వారా తమ సొంత ఆర్థిక ప్రయోజనాలను ముందుకు నెట్టి ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇది ఒక ద్వంద్వ ధోరణి అని భావించిన భారత్ ఈ విషయంలో నాటో దేశాలను నేరుగా హెచ్చరించడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. మాత్రమే కాదు, అంతర్జాతీయ సంబంధాల్లో నైతికతకు సంబంధించిన అంశం కూడా. ఒకవైపు ఆంక్షలు విధించడం, మరోవైపు అదే దేశంతో గుప్తంగా వ్యాపారం కొనసాగించడం వల్ల అంతర్జాతీయ మానదండంలో నిష్కళంకత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే భారత్ చేసిన ఈ హెచ్చరిక అంతర్జాతీయంగా ఆసక్తిగా పరిశీలించబడుతోంది. పాత్రను స్పష్టంగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. మితవాదంతో పాటు ధైర్యంగా మాట్లాడే దేశంగా భారత్ ప్రపంచానికి కనిపించేందుకు ఇది ఒక అవకాశం. ముఖ్యంగా బ్రిక్స్, గ్లోబల్ సౌత్ వంటి వేదికలపై భారత్ ఈ విషయాన్ని మరింత ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని భారత్ తన స్థానం మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే దేశంగా భారత్ ఎదిగితే ఈ పని ఒక ముఖ్యమైన మలుపుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.